వారిది వేసుకున్నారు. ముఖ్యంగా చూస్తూ ఉంటే వారి పాస్బుక్ పొద్దున్న వారు చూపించారు, ఆ పాస్బుక్ ఈ పాస్బుక్ తేడా అని. పైన పాస్బుక్ కవర్ చూపించలేదు, చాలా తెలివైన వాడు కదా, పైన కవర్ చూపించలేదు చూపించేటప్పుడు. లోపల తెరిచి అప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది అని. కానీ ఈ రోజున మేము చూపిస్తా ఉన్నాం 15 డిఫరెంట్ సెక్యూరిటీ ఫీచర్స్తో. ఇవన్నీ కూడా నేను పత్రికా సోదరులకు పంపిస్తాను. బ్లాక్ చైన్ పెట్టాము, అప్పుడు బ్లాక్ చైన్ లేదు. అలాగే ఈ దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ కొడితే కేవలం వాళ్ళకి ఏ సర్వే నెంబరో ఏదో వస్తుంది, ఎక్కడ ఉంది ఏంటి అని. కానీ ఈరోజు మేము రాజముద్రతో ఇచ్చాం. ఇక్కడ 2 పుస్తకాలు వ్యత్యాసం చూడండి, ఒక దాంట్లో దిష్టి బొమ్మ, ఒక దాంట్లో రాజముద్ర. ఎవరు ఏది కోరుకుంటారు? రాజముద్ర కోరుకుంటారు. దీంట్లో మీరు చూడండి, పట్టదారు ఫోటో లేదు, ఆయన ఫోటో మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన ఫోటో ఎవరు కావాలండి? మా తల్లిదండ్రులదో, మా తాతలదో, ముత్తాతలదో, ఎవరైతే మాకు భూములు ఇచ్చారో లేదా ఎవరు కష్టపడి మాకు శ్రమించి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటే ఈయన ఫోటో మనకు అవసరం అండి, నెంబర్ 1. దాని తర్వాత ఇప్పుడున్న ఏదో డెఫినెట్ క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు. మేము ఇంత ఎక్సర్సైజ్ చేసాము 18 నెలల్లో, 1, 2 నంబర్ మిస్ అయ్యించు, పెద్ద హేళనగా మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఆధార్ నంబర్ 999999 అని ఉంది, టెలిఫోన్ నంబర్ 999 అంటే ఏ ఒక్కటి ఎక్కకుండా కేవలం వారి ఫోటో పిచ్చి తప్ప. అలాగే జీపీఎస్ సిస్టమ్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజున పగడ్బందీగా రాజముద్రతో వారి భూమి వాళ్ళ హక్కులాగా, అంటే మీ భూమి మీ హక్కు అని చెప్పి మేము వారికి అన్ని విధాలా ఇస్తూ ప్రతి ఒక్కటి ఆధార్ నంబర్, టెలిఫోన్ నంబర్, అలాగే ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా, అలాగే ఈ క్యూఆర్ కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించి వారికి ఎలా ఏ దారిలో పోతే వస్తుంది, వాళ్ళ నేబర్హుడ్ ఎవరు అని చెప్పే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేసి అందరికీ గ్రామ సభలు పెట్టి మేము చేశాం. ఈ 6688 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. దాంట్లో 4200 చిల్లర గ్రామాల్లో మనం ఇచ్చాం. ఇంకా పగడ్బందీగా మన చిన్న మిస్టేక్స్ వచ్చాయి కాబట్టి దాన్ని కూడా ఒక ఎస్ఓపి పెట్టి ముందు ఒక బ్రీఫ్ నోట్ ఇచ్చి ఇవన్నీ ఒరిజినల్ అంటే ఒక ½ పేజీ వాళ్ళకి ఇచ్చి ఎన్ని ఒరిజినల్ కరెక్ట్గా మీ ఆస్తి వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది కూడా ఈ కేవైసీ తీసుకుని వాళ్ళ అప్రూవల్ ఉంటేనే రైతు ఎస్ నా హక్కులన్నీ కూడా సక్రమంగా కల్పించారు అంటిన తర్వాతే పాస్బుక్ ముద్రించాలన్న లక్ష్యంతో మేము ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దీన్ని మీరు క్రెడిట్ చోరీ అంటారా? మీరు ఏమి చేశారని మేము చోరీ చేయాలి? మేము మీ రాళ్ల మీద మీ ఫోటో వేసుకోవడానికి క్రెడిటా? 700 కోట్ల ప్రజాధనం ఇది. ఎవరి కోసం అండి? ఎవరి ఫోటో అండి ఇది? గ్రేవ్ యార్డ్లో వేసుకున్నట్టో లేకపోతే ఏదో వేసుకున్నట్టు ఎవరి కోసం ఇది? ఎవరి ధనం ఇది? ప్రాపర్గా రోవర్స్ని వాడి, శాటిలైట్స్ వాడి, ఏదైతే హెలికాప్టర్స్ వాడి కార్ స్టేషన్స్ నుంచి ఎలా సిగ్నల్ తీసుకోవాలో అవన్నీ కూడా ప్రాపర్గా స్టేషన్స్ ఎప్పుడైతే ఏర్పాటైనాయో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తూ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈరోజు రీసర్వే చేస్తా ఉన్నాం అద్భుతంగా విత్ ఫుల్ పర్మిషన్ ఫ్రమ్ ల్యాండ్ లార్డ్. ఎక్కడ కూడా ల్యాండ్ లార్డ్ తెలియకుండా మేము ఈ రీసర్వే చేయట్లేదు. ఇంత పగడ్బందీ చేస్తుంటే ఊరికే భయభ్రాంతులు పెట్టే విధంగానో లేకపోతే తప్పులు చెప్పే విధంగా, ఎందుకంటే చెప్తా ఉన్న తప్పుల పునాదులు పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళకి ఎవరైనా మంచి చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇంత పగడ్బందీగా ఈ పాస్బుక్ అవ్వచ్చు, రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు ఎట్లా అయితే మేము రీసర్వే చేస్తానో అట్లాగే అన్ని రిఫార్మ్స్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్లో కూడా, రిజిస్ట్రేషన్లో కూడా, ఆటోమేటేషన్ కూడా అద్భుతంగా 10 నిమిషాల్లో వచ్చే విధంగా చేస్తా ఉన్నాం. వారు మళ్ళా మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో మేము కల్పించాము. గత హయాంలో కేవలం 5509 రిజిస్ట్రేషన్స్ మాత్రమే జరిగినాయి. కానీ గ్రామ సచివాలయంలో ఎప్పుడు కూడా ఈ డైలీ రిజిస్ట్రేషన్స్ అనేది అది అవసరం లేనటువంటి సబ్జెక్ట్ అది బేసిక్గా. ఎందుకంటే అది అక్కడ వార్డు మెంబర్లకు, అక్కడ చిన్న నాయకులకు కంట్రోల్లో పెట్టుకుని నడిపించేటువంటి వ్యవస్థ వస్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదు అని భావిస్తాం. అది ప్రజల్లో అవగాహన ఉంది కాబట్టి ప్రజలే కోరుకుంటాను. రోజు మేము కొనుక్కో ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కుంటాం, కానీ గ్రామ సచివాలయాలు అవసరం లేదు అని చెప్పారు. మీరు కూడా అది అవగాహన తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇట్లా తప్పులన్నీ వాళ్ళు చేసి మాకేం తెలియదు, మేమేం చేయలేదు అని చెప్పినటువంటి పరిస్థితి. గతంలో ఎంతో
అంటే మేము చూపించాం మీకు వ్యత్యాసం. మేము అసెంబ్లీలో మాట్లాడాం, ప్రతి వేదికలో కూడా మాట్లాడాం. వారు తెచ్చిన రీసర్వేలో వారు కడప జిల్లాకు చెందినటువంటి సుబ్బారావు వాళ్ళు రీసర్వేలోనే చనిపోయారు. మా భూమి మాది కాదన్నారు, మేము ఇంకా అప్పులు తీసుకోలేము, చచ్చిపోతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ నేను విత్ ప్రూఫ్స్ చూపిస్తా ఉన్నాను. ఇదొకటే కాదు, అతని పరిపాలనలో చనిపోయిన వ్యక్తుల పేరు పెడతా చెప్తా ఉంటే సింగయ్య అవ్వచ్చు, సలాం అవ్వచ్చు, చంద్రయ్య అవ్వచ్చు, అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, సుధాకర్ అవ్వచ్చు, అట్లా వందల మంది ఉన్నారు. అంటే అదే సైకో పరిపాలనలో